హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం క్లాస్ 3లోకి ఎంటర్ అవుదాము. ఈరోజు మనం టెనెంట్స్ అంటే ఏంది? ఆ టెనెంట్స్ మనకు ఎలా యూజ్ అవుతాయి? టెనెంట్స్‌లో టైప్స్ ఏంటి? మొత్తం తెలుసుకుందాం. వాట్ ఈస్ టెనెంట్? టెనెంట్ అంటే ఏంటంటే ఒక లాజికల్ యూనిట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక లాజిక్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లాజికల్ యూనిట్ ఆఫ్ మేనేజ్మెంట్. సపోజ్ టెనెంట్ అంటే మనం ఒక బ్లాక్ అనుకుందాం. ఇలా ఒక బ్లాక్, ఇలా ఒక బ్లాక్, ఇలా ఒక బ్లాక్. అలా అదొక సెపరేషన్ లాగా. ఇప్పుడు ఈ టెనెంట్‌కి సపోజ్ మనం ప్రొడక్షన్ అని చెప్పి నేమింగ్ చేసుకున్నాం అనుకోండి. సెపరేట్ ప్రొడక్షన్ రిలేటెడ్‌లోవన్నీ అక్కడే ఉంటాయి. సపోజ్ ఇక్కడ డెవలప్మెంట్ టెనెంట్. ఇదొక డెవలప్మెంట్ టెనెంట్. సపోజ్ ఇదొక మేనేజ్మెంట్ టెనెంట్. మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ టెనెంట్. మేనేజ్మెంట్ టెనెంట్ అంటే ఇక్కడ అన్ని మేనేజ్మెంట్ ఐఎల్ఓస్ ఇలాంటి కనెక్టివిటీస్ ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ ఈపీజీస్ ఎల్టీ రిలేటెడ్ ఈపీజీస్ అలాంటివన్నీ ఏ డివైస్లో ఉన్న ఏదైనా మేనేజ్మెంట్ చేయాలంటే మనం ఈ టెనెంట్లోకి వెళ్ళి మేనేజ్ చేసుకుంటాం. అదే డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆ సర్వర్స్ అన్నిటిని మనము సపరేట్ ఈ టెనెంట్లోకి ఫామ్ చేసుకొని ఈ టెనెంట్లో నుంచి ఈపీజీస్ని కనెక్ట్ చేసుకొని చేసుకుంటాం. అట్లా సపరేట్ టెనెంట్ సెపరేట్‌గా చేస్తుంది. ఇట్ ఈస్ ద లాజికల్ యూనిట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెనెంట్ కెన్ బి కస్టమర్ అయినా మనం ఇప్పుడు నేమ్ చేసాం కదా మనకి. ఆ టెనెంట్‌కి డెవలప్మెంట్ ఇట్లా మనం కస్టమర్ అని చెప్పి నేమ్ చేసుకోవచ్చు. ఇట్లా బిజినెస్ యూనిట్‌కి రిలేటెడ్‌గా సెపరేట్‌గా అడ్మినిస్ట్రేషన్ చేసుకునేదానికి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది దీనికి సెపరేట్‌గా వీఆర్ఎఫ్స్ కనెక్ట్ చేస్తాము. దాని తర్వాత కంటెక్స్ట్ అన్నా, వీఆర్ఎఫ్ అన్నా ఒకటే. దీనికి బ్రిడ్జ్ డొమైన్స్ కనెక్ట్ చేస్తాము. దాని తర్వాత సబ్‌నెట్స్ కనెక్ట్ చేస్తాము. ఆ సబ్‌నెట్స్ ఒక ఈపీజీస్ కనెక్ట్ చేస్తాము. ఇట్లా కాకుండా జస్ట్ మనం టెనెంట్ అంటే చెప్పుకోవాల్సింటే ఒక ఐసోలేటెడ్ ఇదంతా ఒక ఐసోలేటెడ్ దీంట్లో నుంచి దీంట్లోకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. కానీ అది వీజెడ్ ఎనీ అనే కాంట్రాక్ట్ ద్వారా వీఆర్ఎఫ్ లెవెల్‌లో ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ టెనెంట్స్ అలౌ రీయూజ్ ఆఫ్ ఐపీ అడ్రెస్. ఓకే. ఒక టెనెంట్‌లో యూజ్ చేశామనుకోండి. ఇక్కడ ఒక టెనెంట్‌లో ఒక ఐపీ అడ్రెస్ యూజ్ చేశామనుకోండి. అది మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. రీయూజబుల్ అంటే ఒక టెనెంట్‌లో యూజ్ చేసిన ఐపీ అడ్రెస్‌లు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా మనము వీలాన్స్ గుర్తున్నాయి గదా! సెపరేట్‌గా, ఐసోలేటెడ్‌గా దానికి దీనికి కమ్యూనికేటెడ్ కాకుండా అలా ఎలా అయితే ఆల్‌మోస్ట్ అదే సినారియోలో వర్క్ అవుతుంది ఈ టెనెంట్. కానీ ఒక టెనెంట్ నుంచి ఇంకో టెనెంట్ మాట్లాడుకోము మాక్సిమం. ఎందుకంటే అది సెపరేటెడ్‌గా. అదే వీఆర్ఎఫ్ లెవెల్‌లో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఇలా చేసుకోవచ్చు. దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టెనెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి కామన్ టెనెంట్, ఇంకోటి ఇన్ఫ్రారెడ్ టెనెంట్, ఇంకోటి మేనేజ్మెంట్ టెనెంట్. ఈ మేనేజ్మెంట్ టెనెంటు ఈ మేనేజ్మెంట్ టెనెంట్‌లో ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ ఉంటుంది. ఇట్ విల్ అలౌ అస్ కాన్ఫిగర్ ద పాలిసీస్ టు ఫ్యాబ్రిక్ నోడ్స్. ఓకేనా? ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్ టెనెంట్. ఇందాక మనం మేనేజ్మెంట్ క్రియేట్ చేసాం కదా! అలా మేనేజ్మెంట్ టెనెంట్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆల్‌మోస్ట్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్ టెనెంట్. ఓకేనా? మనకు మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇప్పుడు యాక్సెస్ స్విచ్‌లుంటాయి. లీవ్ స్విచెస్ ఉంటాయి. దాని తర్వాత స్పైన్ స్విచెస్ ఉంటాయి. అట్లాగే ఎక్స్‌టర్నల్ నెక్సస్ డాష్‌బోర్డ్ ఇన్‌సైడ్స్ నెక్సస్ డాష్‌బోర్డ్ స్విచ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని యూసీఎస్‌లుంటాయి. సర్వర్స్ ఉంటాయి. దాని తర్వాత ఫైర్‌వాల్స్ ఉంటాయి. వీటన్నిటికి మేనేజ్మెంట్ టెనెంట్ ఉంటారు కదా! అవన్నీ కమ్యూనికేట్ కావాలంటే. సో, మనం ఇక్కడ ఈ మేనేజ్మెంట్ టెనెంట్ అందుకు యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇన్ఫ్రా టెనెంట్ అంటే యాక్చువల్‌గా మనకి వి సెంటర్‌లో విపి ఈ స్విచెస్ ఉంటాయి. వర్చువల్ స్విచెస్ ఉంటాయి. ఆ వర్చువల్ స్విచెస్‌కి పోర్ట్ ఛానెల్ ఉంటాయి. ఇలాంటి వాటికి కనెక్టివిటీ గాని, ఎపిక్‌లో ఉన్న లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇంటర్నల్‌గా వీలాన్స్ ఉంటాయి. దాని తర్వాత వీఎక్స్‌లాన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కనెక్టివిటీకి యూజ్ చేసుకునే ఇది ఇన్ఫ్రా టెనెంట్. అంటే లోపల ఫ్యాబ్రిక్‌లో రిలేటెడ్‌లో ఒక్క నిమిషం. మీకు క్లియర్‌గా చెప్తానింకా. ఇదండి. ఈ ఫ్యాబ్రిక్‌లో
ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఇన్ఫర్మేషన్ ఎళ్ళాలన్నా మనకి ఇన్ఫ్రా అంటాం. దీని లోపల కమ్యూనికేట్ అయ్యేదాన్ని ఇన్ఫ్రా అంటాం. అదే దీని నుంచి దీనికి పైకెళ్ళాలంటే ఇంట్రా అంటాం. ఇంటర్. ఓకే. దాని తర్వాత కామన్ టెనెంట్. ఈ కామన్ టెనెంట్‌లో ఏందంటే ఒక టెనెంట్‌లో నుంచి ఇంకో టెనెంట్‌లోకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేయాలన్నా, కమ్యూనికేట్ అవ్వాలన్నా లైక్ డీఎన్ఎస్, డీహెచ్‌సిపి, ఓకే. డీఎన్ఎస్, డీహెచ్‌సిపి, దాని తర్వాత ఐపీసు, ఇలా రెస్ట్ ఆఫ్ ద టెనెంట్స్. ఈ టెనెంట్స్ అన్నిట్లోకి కమ్యూనికేట్‌గా, షేర్డ్‌గా ఒక టెనెంట్‌లో నుంచి ఇంకో టెనెంట్‌కి షేర్డ్‌గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేయాలంటే, మనం యూజ్ చేసుకునే టెనెంటే కామన్ టెనెంట్. ఇది మనం ఏ మాత్రం క్రియేట్ చేయము. ఈ కామన్ టెనెంట్, ఇన్ఫ్రా టెనెంట్, మేనేజ్మెంట్ టెనెంట్. ఈ 3 టెనెంట్స్ బై డిఫాల్ట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటాయి. మనం క్రియేట్ చేసుకునే టెనెంట్స్ ఏంటంటే, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టెనెంట్స్ ఉంటాయి. 2 కైండ్స్ ఆఫ్ టెనెంట్స్. ఒకటి యూజర్ డిఫైన్డ్ టెనెంట్ ఆర్ దీన్ని మనం ప్రీ డిఫైన్డ్ టెనెంట్స్ అంటాం. ఓకే. ఇంకోటేందంటే డిఫాల్ట్ టెనెంట్స్. డిఫాల్ట్ టెనెంట్స్. ఈ డిఫాల్ట్ టెనెంట్స్ అంటే ఏంటంటే ఇదే కామన్ టెనెంటు, ఈ ఇన్ఫ్రా టెనెంటు, ఈ మేనేజ్మెంట్ టెనెంట్‌ని మనం డిఫాల్ట్ టెనెంట్స్ అంటాం. అలా కాకుండా మనం క్రియేట్ చేసామనుకోండి అది యూజర్ డిఫైన్డ్ టెనెంట్. మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా వాట్ ఈస్ టెనెంట్ అంటే? టెనెంట్ అంటే ఏం లేదు. మనం సెపరేట్‌గా ఒక లాజికల్ పాత్ క్రియేట్ చేసి ఆ! ఆ లాజికల్ పార్ట్‌లో సెపరేట్‌గా ఒక నెట్వర్క్‌కి, ఇంకో నెట్వర్క్‌కి సపోజ్ పెప్సీ అని ఉందనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది మీకు. సపోజ్ ఇది పెప్సీ అనే కంపెనీ అనుకోండి. ఇది కోకా కోలా అనే కంపెనీ అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేసుకోలేరు కదా! ఎందుకంటే సెపరేట్ కంపెనీస్ కదా! అలా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎలాగో ఇది కూడా ఐసోలేటెడ్ డొమైన్. ఇదొక ఐసోలేటెడ్ డొమైన్. ఈ టెనెంట్‌లో నుంచి ఈ టెనెంట్‌లోకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేసుకోలేము. అంతే. టెనెంట్ అంటే మనకి ఒక ఐసోలేటెడ్ డొమైన్ లాంటిది. ఇదేందంటే కంటైనర్‌లో ఉన్న పాలిసీస్‌లోకి సర్వీస్‌ని యాక్సెస్ చేసుకునేదానికి ఒక టెనెంట్‌లో ఉండేయి. ఇక్కడ దానికిదదే యాక్సెస్ చేసుకునేదానికి. ఇక్కడి నుంచి బయటికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేయలేదు. టెనెంట్ అంటే ఇదండి. మనం రేపు కంటెక్స్ట్ అంటే ఏంటి? అంటే వీఆర్ఎఫ్ అంటే ఏంటి? బ్రిడ్జ్ డొమైన్ అంటే ఏంటి? సబ్‌నెట్స్ అంటే ఏంటి? అవి ఒకదాని కింద ఒకలా ఎలా నెస్టెడ్‌గా ఉంటాయి? అన్నీ మనం చెప్పుకుందాం. ఈ రోజుకి ఈ క్లాస్‌తో మీరు ఇంకా మీకు మంచి మంచి ఐడియాస్‌తో ఎలాంటి క్లాసెస్ కావాలన్నా గాని మీరు కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.